ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఈరోజు రెండు విషయాలు మీతో డిస్కస్ చేయాలి. మీ ద్వారా ఎన్టీఆర్ జిల్లా ప్రజలకి తెలియచేయాలి. ఒకటి, కొండపల్లి బొమ్మ మన హెరిటేజ్, కల్చర్, అవర్ ఐడెంటిటీ, జియోగ్రఫికల్ ఇండికేషన్. నౌ మీ ద్వారానే ఆల్మోస్ట్ లైక్ నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ ఫేమస్ కూడా దీనికి వచ్చింది. ఇది ఒక ఎత్తు అయితే, ఇంకొకటి ఏప్రిల్ 18th లో మన జిల్లాలో వరల్డ్ హెరిటేజ్ డే సెలబ్రేట్ చేయబోతున్నాం. విజయవాడ అంటేనే హెరిటేజ్ మీకు తెలిసే ఉంది. ఇటు కనకదుర్గమ్మ అయితేనేంటి, అటు కృష్ణ అయితేనేంటి, ఇక్కడ ఉన్న హిస్టారిక్ ప్లేసెస్ అయితేనేంటి, పక్క జిల్లాలో ఉన్న ఉండవల్లి కేవ్స్ అయితేనేంటి, మన దగ్గర ఉన్న అక్కన్నమాదన కేవ్, అలాగే మొగల్రాజ్పురం కేవ్స్, గాంధీ హిల్లు, ఇవన్నీ బాబు మ్యూజియం, ఇవన్నీ పార్ట్ ఆఫ్ హెరిటేజ్ మనకు. సో హెరిటేజ్, ఇంత హెరిటేజ్ ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడలో కాకపోతే ఇంకెక్కడ మనం హెరిటేజ్ డే సెలబ్రేట్ చేస్తామని, మన జిల్లా వరకు అయితే కంపల్సరీ ఇక్కడ చేద్దామని డిసైడ్ చేసుకొని ఇంటాచ్ టీం అంతా ఉంది, టూరిజం టీం అంతా ఉంది. అట్లాగే కొండపల్లి కిలా మీకు తెలిసే ఉంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయినా కూడా అది కూడా మనకు ఒక హెరిటేజ్. అలాగే అక్కడ వేదాద్రి అయితేనేంటి, ఇటు వేణుగోపాల స్వామి టెంపుల్ అయితేనేంటి, అటు పాలేరు, అలాగే మున్నేరు, ఇలాగ కృష్ణా రివర్స్, సో మొత్తం హెరిటేజే ఉంది ఇక్కడ. కాబట్టి ఈ హెరిటేజ్ని మనము ఫస్ట్ మనం మాట్లాడుకోవాలా, మనం తెలుసుకొని తర్వాత ప్రపంచానికి తెలియజేయాలి. కాబట్టి ఏప్రిల్ 18th వరల్డ్ హెరిటేజ్ డే సెలబ్రేట్ చేయబోతున్నాము. ఆ వరల్డ్ హెరిటేజ్ డేలో కొండపల్లి బొమ్మలు కూడా ఒక ఎలిమెంట్. సో ఇది ఇంకొక విషయం. సో 2 విషయం ఈరోజు మాట్లాడదాం. ఆ హెరిటేజ్ డేలో ఎలాగ ఏమేమి చేయబోతున్నాము, ఇంకా ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి అనేది మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తే ప్రజలు కూడా ఇన్వాల్వ్ అవుతారు. సో వన్స్ అదే హిస్టరీ, మన హెరిటేజ్ అనేది మీకు తెలుసు, అది మన గొప్పతనం, మన గత వైభవం గురించి తెలియజేసే విండో. అది కనుక మనం రివైవ్ చేసుకోకపోతే యంగ్ జనరేషన్కి మన హిస్టరీ అంటే ఓన్లీ మొబైల్నేమో అనే దీనికి వచ్చేస్తారు. కాబట్టి అది రివైవ్ చేయడానికి, అది తెలియజేయడానికి ఒక 2-3 యాక్టివిటీస్. దాంట్లో కొండపల్లి నుంచి వస్తే కొండపల్లి కిలా ఉంది, అక్కడ మీకు తెలుసు ట్రెక్కింగ్ ట్రాక్ ఉంది. సో 18th మార్నింగ్ అక్కడ హెరిటేజ్ ట్రెక్కింగ్ ఉంటుంది. అక్కడ ఈ ఆసక్తి ఉన్న యూత్స్, స్పోర్ట్స్ యూనియన్స్, ఎన్జిఓస్, అలాగే ఇండివిజువల్స్ ఎవరున్నా కూడా 18th మార్నింగ్ 6 AM అక్కడ వస్తే అక్కడి నుంచి ట్రెక్కింగ్ వెళ్తాము. అక్కడ ఉన్న ఆ కొండపల్లి కిలా గురించి, కింగ్స్ ట్రైల్ అంటారు దాన్ని, రాజులు నడిచిన మార్గం అంటారు, దాని గురించి తెలియజేసుకుంటూ కొండపల్లి పైనకి వెళ్ళి ఆ కిలా మీద అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం, అలాగే అక్కడ కొన్ని యాక్టివిటీస్ చేసుకుంటాం. ఇది ఉంటుంది. అదైన తర్వాత కొన్ని స్పోర్ట్స్ యాక్టివిటీ, ఈ ర్యాప్లింగ్కి చాలా మంచి స్కోప్ ఉంది అక్కడ, అది కూడా ఆ రోజు చేయబోతున్నాము. ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్తో కొన్ని ఆ ట్రాక్ని కూడా రివైవ్ చేయడానికి ఒక 25 lakhs సపోర్ట్ అడిగాము. సో అది కూడా వస్తుంది. నాకు తెలిసి ఆ రోజు అది కూడా ఇనాగ్రేట్ చేయబోతున్నాము. సో ఇది రిగార్డింగ్ మార్నింగ్ యాక్టివిటీ. అక్కడ మార్నింగ్ యాక్టివిటీ అది జరిగితే, ఇక్కడ సిటీలో ఇంటాచ్ వాళ్ళ ద్వారా సిటీలో ఉన్న ఇప్పుడు అక్కన్నమాదన కేవ్స్ అయితేనేంటి, కనకదుర్గమ్మ టెంపుల్ అయితేనేంటి, ఇక్కడ కూడా ఒక హెరిటేజ్ ర్యాలీ లాగా, అలాగే హెరిటేజ్ వాక్ లాగా కూడా ఇక్కడ కూడా జరుగుతుంది. ఇక్కడ కూడా ప్రజలను మమేకమై చేసుకోవచ్చు. అదైన తర్వాత కొండపల్లి టాయ్స్ ఏదైతే ఉందో దానికి ఇప్పుడు కొండపల్లి ఎక్స్పీరియన్స్ సెంటర్ చేసాము. కొండపల్లి టాయ్స్ని ఒక సొసైటీ కూడా ఫామ్ చేసాము. ఆ సొసైటీ ద్వారా 18వ తారీఖు కొండపల్లి టాయ్స్ మేళా కూడా ఇనాగ్రేట్ చేయబోతున్నాము. ఇది ఈవినింగ్, అంటే మధ్యాహ్నం ఈవినింగ్ లోపల జరుగుతుంది. కొండపల్లి టాయ్స్ మేళాలో ముఖ్య ఉద్దేశం అంటే మీకు తెలుసు, కొండపల్లి టాయ్స్ ఎంత యూనిక్గా చేస్తారు, దాని గురించి ప్రపంచానికి తెలియజేయాలి అని అక్కడ ఉన్న వాళ్ళందరూ, మెయిన్లీ ఆర్టిజన్స్ అందరూ వాళ్ళ బొమ్మల్ని ఒక ఎగ్జిబిషన్ లాగా పెడతారు. అక్కడ కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి, కొన్ని డిస్కషన్స్ కూడా జరుగుతాయి. బయట నుంచి కూడా డెలిగేట్స్ని పిలుస్తాము. ఇది 3 రోజులు ఉంటుంది కొండపల్లి టాయ్స్ మేళా. 18, 19, 20 3 రోజులు చేస్తాము. ఆ 3 రోజుల తర్వాత లాస్ట్ డే రోజున కొండపల్లి టాయ్స్ కాంపిటీషన్ ఒకటి కండక్ట్ చేసాము. మీ అందరికీ తెలుసు, ఆధ్వర్యంలో చేసాము. చాలామంది పార్టిసిపేట్ చేశారు. దానికి క్యాష్ అవార్డు కూడా ఇవ్వడానికి నిర్ణయించుకున్నాము. ఆ టాయ్స్ని కూడా డిస్ప్లే చేసి ఒక గ్రాండ్ ఫినాల్ లాగా తీసుకెళ్ళి, అంటే ఈ కొండపల్లి టాయ్స్కి ఈ ఈవెంట్ ద్వారా ఒక హెరిటేజ్ లింక్తో ఒక గుర్తింపు వచ్చేలాగా. అలాగే ఈ ఈవెంట్ ఏదో ఈసారి చేసి వదిలేయడం కాదు, ఆల్రెడీ టూరిజం డిపార్ట్మెంట్కి రాసేసాను. ఇవన్నీ ప్రతి సంవత్సరం జరిగే యాన్యువల్ ఈవెంట్లు కూడా ఉంటాయి. కొండపల్లి టాయ్స్ బొమ్మలో మేళా ఎప్పుడు జరుగుతుందంటే వరల్డ్ హెరిటేజ్ రోజున స్టార్ట్ అవుతుంది, 3 రోజులు కంటిన్యూ అవుతుంది అనేది ప్రతి ఒక్కరికి ఇది ఉండిపోవాలి మైండ్లో. దీని ద్వారా ఏంటి, నెక్స్ట్ జనరేషన్కి కొండపల్లి టాయ్స్ గురించి తెలియజేస్తాము. ఎందుకంటే ఇది మన వారసత్వం. వాళ్ళు దీన్ని ఒక కమర్షియల్గా వాడుకోవచ్చు, దాన్ని ఒక ఆర్టిస్టిక్గా వాడుకోవచ్చు. సో మంచి బిజినెస్ని ఎక్స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు తెలిసే సోషల్ మీడియాలో ఎంత కెరియర్స్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. కాబట్టి కొండపల్లి టాయ్స్ అలా చేస్తాం. ఇంకా ఇక్కడ సిటీలో వస్తే ఇంటాచ్ వాళ్ళ ద్వారా మార్నింగే హెరిటేజ్ వాక్, అలాగే హెరిటేజ్ విజిట్స్ అన్నీ అయిపోతాయి. ఈవినింగ్ ఒక మ్యూజికల్ కన్సర్ట్ కూడా పెట్టబోతున్నాం. అదే రోజు ఏప్రిల్ 18. మ్యూజికల్ కన్సర్ట్లో ముఖ్యంగా మనకు ఇక్కడ ఉన్న నాట్యాలు,
మన కల్చరల్ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో అవి దేర్ ఆర్ అవర్ హెరిటేజ్, అది మన వారసత్వం, మన సంపద, అది దాన్ని డిస్ప్లే చేస్తూ ఒక మ్యూజికల్ ట్రిబ్యూట్ ఇచ్చేలాగా సింగర్స్ ఏదైతే పాపులర్ సింగర్స్ ఉన్నారో సునీత గారు, అలాగే ఎస్పి చరణ్ గారు, ఇటువంటి ఒక ఇద్దరు ముగ్గురిని దగ్గరని హైదరాబాద్ నుంచి, అలాగే లోకల్గా ఉన్న సింగర్స్ ఉంటే వాళ్ళని కూడా కలెక్ట్గా చేసి టూరిజం డిపార్ట్మెంట్ అలాగే ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం కలిసి ఈ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం పక్కన ఏదైతే ఓపెన్ స్పేస్ ఉందో అక్కడ ఈ ఈవినింగ్ మ్యూజికల్ ఈవెంట్ కూడా జరగబోతోంది. ఇంతకుముందు ఇళయరాజా ఈవెంట్ జరిగింది, మీకు తెలిసే ఉంది, ఆల్మోస్ట్ అదే లైన్లో ఉంటుంది, కానీ గ్రౌండ్లో వర్క్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి దాన్ని పక్కన పెట్టి చేస్తున్నాం. సో దట్ విల్ బీ ఫిట్టింగ్ మ్యూజికల్ ట్రిబ్యూట్ ఫార్ ది వరల్డ్ హెరిటేజ్ డే టు బి సెలబ్రేటెడ్ ఇన్ ది ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. ఇది ఒక బిగినింగ్ మాత్రమే. దీన్ని ముందుకు తీసుకెళ్తూ యాన్యువల్ ఈవెంట్లకు చేయడము, అలాగే ఇంకా ఎక్కువ స్టేక్ హోల్డర్ని ఇన్వాల్వ్ చేయడము, ఇంకా అనేక యాక్టివిటీస్ చేయడం. దీంతో ఇంకొకటి వినూత్నంగా ఏమైనా ఆలోచించాలంటే, హెరిటేజ్ అంటే ఓకే, ఇప్పుడు హిస్టరీ మాట్లాడాము, మాన్యుమెంట్స్ మాట్లాడాము, మనకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మాట్లాడాము. ఇదే కాదు, మన నగరంలో హయ్యెస్ట్ 25 సంవత్సరాల నుంచి మున్సిపల్ కార్పొరేషన్లో స్వీపర్ చేస్తున్న స్వీపర్ ఒక హెరిటేజ్ మనకు. ఓల్డెస్ట్ డ్రైవర్ హూ ఈజ్ డ్రైవింగ్ ట్యాక్సీ ఫర్ లాస్ట్ 30 years ఈజ్ అన్ హెరిటేజ్ ఫర్ అస్. బికాజ్ ఆయనకి విజయవాడ సిటీ గురించి, నగరం గురించి, హిస్టరీ గురించి ఆయనకన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళు మనం కాదు. అలాగే ఓల్డెస్ట్ టెంపుల్లో ఉన్న ఓల్డెస్ట్ ప్రీస్ట్ పూజారి ఉంటారు కదా, ఆయన ఒక హెరిటేజ్ మనకు. ఆయన ఎక్స్పీరియన్స్ వల్ల మనం ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఈ టైపు కొన్ని హెరిటేజ్ పాయింట్కి లింక్ చేస్తూ ఇంకా కొన్ని వినూత్నంగా బయటకు తీయబోతున్నాం. అలాగే ఓల్డెస్ట్ సీనియర్ సిటిజన్స్ లైక్ 105, 6, 9, 7, 8, 9, 100+ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎక్కువ మంది ఉంటే దాంట్లో ఎవరైతే హయ్యెస్ట్ ఉన్నారో వాళ్ళని కూడా ఈ వరల్డ్ హెరిటేజ్ డే రోజున ఆ మ్యూజికల్ కన్సర్ట్ అయితే చెప్పానో అక్కడికి పిలిపించి జిల్లా యంత్రాంగం మరియు డిస్ట్రిక్ట్ టూరిజం అథారిటీ అలాగే స్టేట్ టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళకి ఫెలిసిటేట్ చేసి వాళ్ళు ఒక మనకు హెరిటేజ్ అనే టైపు ప్రొజెక్ట్ చేయబోతున్నాం. సో ఇది కొన్ని వినూత్నంగా చేస్తూ ఉండే పని. దీనికి మీ అందరి సహకారము, అలాగే మీ ద్వారా ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. ఇది లెర్నింగ్ ఫ్రమ్ ది పాస్ట్ అండ్ ఇన్స్పైరింగ్ ద ఫ్యూచర్ కాన్సెప్ట్. సో మనము గతాన్ని గౌరవిస్తే మనము భవిష్యత్తుని మనము ఎట్లా కావాలన్నా మలుచుకోవచ్చు, దాన్ని మనం రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతాం కాబట్టి. సో దీనికి బోత్ లింకింగ్ ద రూట్స్ విత్ ద ఫ్రూట్స్ అనే టైపు ఈ వరల్డ్ హెరిటేజ్ డే ముందుకు వెళ్తున్నాం కాబట్టి మీరందరూ ఈ కార్యక్రమం సహకరించాలి. మీరందరూ రావాలి, మీరందరూ ఆహ్వానితులే, మీరు రావాలి, మీరు పార్ట్ ఆఫ్ మై ప్రోగ్రామ్ ఉండాలి, అట్లాగే కవర్ కూడా చేయాలి, పబ్లిక్ తెలియచేయాలి. ఇది సిన్స్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాం కాబట్టి ఇది మనం చక్కగా చేసి మనం ఒక ల్యాండ్ మార్క్ సెట్ చేస్తే రానున్న సంవత్సరంలో ఇది ప్రతి సంవత్సరం ఒక యాన్యువల్ ఈవెంట్ లాగా డిపార్ట్మెంట్ ద్వారా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికోసం అందరికీ ఒకసారి స్వాగతం పలుకుతూ ఈ ప్రెస్ మీట్కి వచ్చిన మీకు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.